I think the girls with their nails done now. Girls with their హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఈ వీక్లో రిలీజ్ అవబోతున్న థియేటర్స్ అండ్ అలానే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే కొన్ని అప్డేట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, అవి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, అలానే పక్కన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో మొదలు పెడదాం. జస్ట్ ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. నెంబర్ 1 మన లిస్ట్లో ఉన్న మూవీ నో వన్ గెట్స్ అలైవ్. హారర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయే ఇంగ్లీష్ మూవీ అయితే మనకు సెప్టెంబర్ 29న నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 2 మన లిస్ట్లో ఉన్న మూవీ ఏక్ ది బేగం సీజన్ 2. క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయే హిందీ వెబ్ సిరీస్ అయితే సెప్టెంబర్ 29న ఎంఎక్స్ ప్లేయర్లో తెలుగు, తమిళ్, హిందీ అండ్ అలానే మరాఠీ లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 3 చెహ్రే. అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ లీడర్లో కనబడిన క్రైమ్ మిస్టరీ డ్రామా ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్ వారు అయితే సెప్టెంబర్ 30కి హిందీ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ మూవీ అయితే ఓవరాల్గా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక్క ట్రై అయితే ఈ మూవీకి ఇవ్వవచ్చు. నెంబర్ 4 ద గిల్టీ. సస్పెన్స్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయే ఇంగ్లీష్ మూవీ అయితే అక్టోబర్ 1న నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో. యాక్చువల్గా ఈ మూవీ అయితే 10 days ముందే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ నుండి అయితే లీక్ అయిపోయింది ఫ్రెండ్స్. అది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే. మీలో ఎవరైనా ఈ మూవీని హిందీలో ఎక్స్పీరియన్స్ చేద్దామని వెయిట్ చేస్తుంటే అక్టోబర్ 1కి ఈ మూవీ చూడండి ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే నేను చూశాను, ఓవరాల్గా అయితే చాలా బాగుంది అండ్ మీకు ఒక మంచి గుడ్ ఫీలింగ్ని కూడా ఇస్తుంది లాస్ట్లో అయితే. సో ఈ మూవీని మిస్ చేయకండి ఫ్రెండ్స్, డోంట్ మిస్ దిస్ ఫిలిం ఫ్రెండ్స్. నెంబర్ 5 బ్లాక్ యాజ్ నైట్. హారర్ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయే ఇంగ్లీష్ మూవీ అయితే అక్టోబర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 6 షిద్దత్. రొమాన్స్ డ్రామా మీద ఉండబోయే హిందీ మూవీ అయితే మనకు అక్టోబర్ 1న డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 7 లిఫ్ట్. హారర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయే తమిళ్ మూవీ అయితే అక్టోబర్ 1న డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ అయితే ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే అయితే స్ట్రీమింగ్ అవబోతుంది అక్టోబర్ 1న ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే తెలుగు డబ్బుడు వర్షన్ అయితే ఇన్ ఫ్యూచర్ అయితే యాడ్ చేయొచ్చు. నెంబర్ 8 అమీస్. ఫ్యాంటసీ అండ్ హారర్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయే 2019లో రిలీజ్ అయిన అస్సాం లాంగ్వేజ్ మూవీ. అయితే ఈ మూవీని సోనీ లివ్ యాప్ వారు అయితే అక్టోబర్ 1 నుండి అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఓన్లీ అస్సామీస్ లాంగ్వేజ్. ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే ఒక వండర్ఫుల్ మూవీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ మూవీ ఆస్కార్ లెవెల్ మూవీ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఈ మూవీ చూసిన తర్వాత నా మైండ్ సెట్టే మారిపోయింది, అంత బాగా నచ్చింది. నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు లాంగ్వేజ్తో పని లేకుండా ఓన్లీ సబ్ టైటిల్స్తో ఒక్కసారి ఈ మూవీని చూడండి. ట్రస్ట్ మీ, మీరే వచ్చి నన్ను అడుగుతారు థ్యాంక్ యూ అన్న ఇలాంటి మూవీ సజెస్ట్ చేస్తున్నందుకు అని. సో కంపల్సరీ ఈ మూవీని ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అక్టోబర్ 1న సోనీ లివ్ యాప్లో అయితే ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 9 ఒరే బామ్మర్ది. ఫ్యామిలీ డ్రామా మీద ఉండబోయే ఈ తమిళ్ మూవీ అయితే తెలుగు వర్షన్లో రిలీజ్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆహా ప్లాట్ఫామ్ వారైతే ఈ మూవీని అక్టోబర్ 1 నుండి అయితే తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. నెంబర్ 10 బ్రేక్ పాయింట్. డాక్యుమెంటరీ స్పోర్ట్స్ డ్రామా మీద ఉండబోయే హిందీ మూవీ అయితే అక్టోబర్ 1 నుండి G5 ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 11 లోగో స్టార్ వార్స్ టెరిఫైయింగ్ టేల్స్. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఒరిజినల్ వెబ్ సిరీస్ ఫ్రెండ్స్. అండ్ ఈచ్ ఎపిసోడ్స్ అయితే మనకు 45 minutes ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్స్ మొత్తం మనకు అక్టోబర్ 1 నుండి అయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే. నెంబర్ 12 స్నేక్ ఐస్ జియోజో ఒరిజిన్స్. ఫ్రెండ్స్, ఈ మూవీ మనకు ఓవర్సీస్లో DVD ప్రింట్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మనకు ఈ మూవీ మన ఇండియన్ లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మనకు థియేటర్స్లో రిలీజ్ చేస్తాం అనుకున్నాం. బట్ గూగుల్ ప్లే మూవీస్ వారైతే ఈ మూవీని డైరెక్ట్ OTTలో రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఇప్పుడైతే స్ట్రీమింగ్ అవబోతుంది ఈ మూవీ. అండ్ ఈ మూవీ మనకు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే ఈ మూవీని చూశాను, నాకైతే లిటరల్లీ ఫైట్ సీన్స్ అండ్ ట్రూ మీనింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అయితే ఈ మూవీలో కనిపించింది. అండ్ నాకు ఇంకో విషయం ఏంటి అంటే జియోజో ఫ్లాష్ బ్యాక్ అయితే ఈ మూవీలో కనిపించింది. సో ఈ మూవీని ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 నో టైమ్ టు డై. యాక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీ అయితే మనకు ఇండియన్ థియేటర్స్లో అయితే సెప్టెంబర్ 30కి అయితే తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2 రిపబ్లిక్. యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామా మీద ఉండబోయే ఈ తెలుగు మూవీ అయితే అక్టోబర్ 1న ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. స్టారింగ్ ఇన్ మూవీ సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ. నెంబర్ 1 మన లిస్ట్లో ఉన్న మూవీ అప్డేట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఫ్రెండ్స్, ఈ మూవీ ట్రైలర్ అయితే సెప్టెంబర్ 30కి at 6:10 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే టుమారో 6:10 PMకి ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీ ట్రైలర్ని. నెంబర్ 2 మానాడు. సింబు అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం. ఫ్రెండ్స్, ఈ పాన్ ఇండియా మూవీ టీజర్ని అయితే మనకు అక్టోబర్ 2న రిలీజ్ చేయబోతున్నారు.
నెంబర్ 3 అరణ్మనై 3. ఫ్రెండ్స్ ఈ మూవీ ట్రైలర్ అయితే సెప్టెంబర్ 30కి @ 5 PM అయితే సరిగమా యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే సంక్రాంతి బరిలోకి ఏ మూవీస్ రిలీజ్ అవబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ మనకు టోటల్ 8 మూవీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయి ఫ్రెండ్స్. సర్కార్ వారి పాట, త్రిబులర్, భీమ్లా నాయక్, రాధేశ్యాం, అఖండ, F3, ఆచార్య, బంగారాజు. ఫ్రెండ్స్ కొన్ని మూవీస్ అయితే ఆల్రెడీ డేట్స్ అయితే ఫిక్స్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్ సంక్రాంతికి. అండ్ కొన్ని మూవీస్ అయితే ప్లాన్ చేస్తున్నారు సంక్రాంతికి రిలీజ్ చేద్దామని. బట్ సంక్రాంతికి ఇన్ని బిగ్ మూవీస్ ఒకేసారి క్లాష్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ అనేది దెబ్బతింటుంది. సో కంపల్సరీగా అయితే కొన్ని మూవీస్ అయితే పోస్ట్ పోండ్ అవుతాయి, లేకపోతే ప్రీ పోండ్ అవుతాయి. సరే అయితే ఏ మూవీస్ అయితే నాకు ఖచ్చితంగా అనిపిస్తున్నాయంటే సంక్రాంతికి రిలీజ్ చేస్తారంటే సర్కార్ వారి పాట, త్రిబులర్, భీమ్లా నాయక్ అండ్ రాధేశ్యామ్ అయితే ఖచ్చితంగా అయితే సంక్రాంతికి రిలీజ్ చేస్తారని అనిపిస్తుంది. అండ్ వాళ్ళు డేట్స్ కూడా లాక్ చేసి పెట్టుకున్నారు, ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని. సో మిగతా మూవీస్ అని నాకు తెలిసిన వరకు ప్రీ పాండ్ కానీ పోస్ట్ పాండ్ కానీ అవుతాయి. నాకు తెలిసిన వరకు ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే ఫ్రెండ్స్. మీరు ఏ మూవీ సంక్రాంతికి చూద్దామని వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ డిస్లైక్ మీకు తోచిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ కలుద్దాం ఇన్స్టంట్ టెలిగ్రామ్ ఛానల్. అలానే ఇలాంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.